అమ్మ ఈ సంక్రాంతికి ఉమ్, పెద్ద పెద్ద స్టార్లు వచ్చారు, పాన్ ఇండియా స్టార్లు వచ్చారు, రవితేజ లాంటి స్టార్లు వచ్చారు. ఉమ్, అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద మెగాస్టార్, ఆ స్టార్ ఈ స్టార్ అని చెప్పుకునే స్టార్లు అందరూ వచ్చారు. ఉమ్, ఇకపోతే ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళు ఎవరంటే శర్వానంద్, శ్రీ విష్ణు ఈ జనరేషన్ లో ఉమ్, ఆ, మంచి మంచి సినిమాలు తీసుకుంటూ, ఉమ్, అంటే ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ ఉమ్, నీట్ గా వెళ్తున్న జర్నీ వీళ్ళిద్దరిది కూడా. ఉమ్, అక్కడక్కడ హాయిగా నవ్విస్తూ ఉమ్, ఇలాంటి శర్వానంద్ ఉమ్. నారీ నారీ నడుమ మురారి అనే ఓహో. ఒక సినిమాతో వచ్చాడు. ఆ, మీకు నారీ నారీ నడుమ మురారి అంటే ఆ రోజుల్లో ఏం గుర్తొచ్చింది? ఇద్దరు హీరోయిన్స్ హీరో ఉమ్. వాళ్ళ మధ్యన రసవత్తరమైనటువంటి ఒక కథ, ఆ, బాలకృష్ణ గారి చక్కటి టైటిల్ కదా పాటలు, ఇది? ఇవన్నీ ఇది బాలకృష్ణ గారి టైటిల్ బాలకృష్ణ గారి హిట్ మూవీస్ లో ఒకటి. అయినప్పటికీ ఉమ్, అందరూ స్టార్ హీరోలు ఇద్దరు హీరోయిన్ల డ్రామాలు చేశారు. అవును, చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు చేశాడు, అవును, ఆ మోహన్ చాలా బాబు గారు వరకు చేశారు, అందరూ ఆ అట్లా అలనాటి రాజశేఖర్. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, ఉమ్. అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, ఆ నేటి శర్వానంద్ వరకు అవును, ఇంట్లో అందరూ. ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాగా. ఉమ్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక పెళ్లి బాగుండే జరుగుద్ది, ఉమ్, అనుకోకుండా ఇంకో పెళ్లి జరగాల్సి వస్తుంది. ఉమ్. ఈవిడకి తెలియకుండా ఆవిడకి తెలియకుండా ఈవిడ్ని మేనేజ్ చేయడంలో మనకి కామెడీ పండుద్ది. ఒక్కొక్కరిది ఒక్కో ఈ తీరు. కథలు ఎవర్ గ్రీన్ హిట్ స్టోరీ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడియన్స్ కి ఈ ఇలాంటివి ఇంట్రెస్ట్ గా భావించేటువంటి అంశాలు. ఎందుకంటే నిజ జీవితాల్లో కూడా బయటపడరు, కానీ చాలా ఫ్యామిలీస్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ కథలు. కానీ ఇద్దరిని వేసుకొని పాటలు ఆ, పాడడం అనేది ఉండదు. అవన్నీ సినిమాల్లో కనబడతాయి, బయట ప్రపంచంలో చాటుమాటుగా జరిగిపోతూ ఉంటాయి. అందుకని తేలుగుట్టిన దొంగలల్లే మగ ఆడియన్స్ పెడతారు, వాళ్ళకి తెలియకుండా ఆడే ఆడియన్స్ కూడా ఈ సినిమాల్ని ఆదరిస్తారు. అయ్యో, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ entertain. ఖచ్చితంగా ఇప్పటి జనరేషన్ అయితే వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్, ఇప్పుడు ఒక హీరోకి అనేక మంది హీరోయిన్స్, ఒక హీరోయిన్ కి అనేక మంది హీరోలు అనే విధంగా జీవన విధానం కొనసాగుతున్న కాలం ఇది, కలికాలం. అంచేత ఇటువంటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ గా చెప్పుకోవచ్చు, చూస్తారు. సరదాగానే జరుగుతున్నది. వచ్చింది సినిమా. ఉమ్, అండ్ వీళ్ళు కూడా ఈ మధ్య కాలంలో శర్వానంద్ కూడా ఒక టైప్ ఆఫ్ కామెడీ జోనర్ ఉంటది అబ్బాయిలకు ఉమ్, కూడా, ఉమ్. అది ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. మంచి యాక్టింగ్ కూడా తను చాలా చక్కటి చక్కగా నటుడు సన్నబడిపోయాడు. అని గ్లామర్ గానే ఉన్నాడు, చూస్తారండి. అతనికి ఒక ఆడియన్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నేను కూడా ఆశిస్తున్నాను.